నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆదేశించారు. శనివారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ ఇంజనీర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. వర్షాకాలంలోనూ తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించిన ఎమ్మెల్యే మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీలు ఇతర సాంకేతిక సమస్యలు ఎక్కడ లేకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. నీటి వృద్ధులను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల్లో నీటి పొదుపుపై అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే భూగర్భ జల మట్టం పెరిగేలా నీటి సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. త్రాగునీటి సరఫరా సమయపాలన పాటించాలని, ప్రతి గ్రామానికి నిర్ణీత సమయానికి నీటిని అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల నుంచి తాగునీటి సమస్యలకు సంబంధించిన ఫిర్యాదు రాకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు. అయితే తాగునీటి సరఫరా అలసత్వం నిర్లక్ష్యం ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ ఈఈలు రాకేష్ నరేష్ బాబు, డిఈలు నవీన్ రెడ్డి, కౌశిక్, వెంకటేశ్వర్ గౌడ్, 7 మండలాల ఏఈలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఏమన్నా లాస్ట్ తాండాలు మొత్తం ఒకటి ఐడియా లేనిటీ 50 ఏం చేయలేమనంటే గవర్నమెంట్ ఆఫీసర్ పవర్స్ ఆల్టర్నేట్ సోర్స్ లేని వాటి డీటెయిల్స్ అడిగారు. ఇటువంటి ఇంటరప్షన్ అయినప్పుడు ఆ ప్లేస్కి వేరే సోర్స్ వేరే సోర్స్ ఆర్మూరు పట్టణ శివారులోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో క్యాచ్ ది రైన్ కార్యక్రమాన్ని నిర్వహించామని మున్సిపల్ చైర్పర్సన్ గోనెల హరిరఘు తెలిపారు. చైర్పర్సన్ గోనెల హరిరఘు మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవడం లేదని, కావున కురిసిన వర్షపు నీటిని వృధా చేయకుండా భవిష్యత్ తరాల కోసం వర్షపు నీటిని సంరక్షిద్దామని పిలుపునిచ్చారు. నీటిని సముచితంగా ఉపయోగించాలని, వృధా చేయకుండా ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అనంతరం చైర్పర్సన్ విద్యార్థులతో జనప్రతిజ్ఞ చేయించారు. కమిషనర్ శ్రీహరిరాజు మాట్లాడుతూ వర్షపు నీటిని సంరక్షిస్తూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే పర్యావరణానికి హాని కలిగించే నిషేధిత ప్లాస్టిక్ ప్రజలు వినియోగించకూడదని తెలిపారు. ప్లాస్టిక్ భూమిలో కరగాలంటే 450 సంవత్సరాలు పడుతుందని విద్యార్థులకు అవగాహన కల్పించారు. వీటి వల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు, క్యాన్సర్ లాంటివి వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ నరేందర్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, టిపిఎన్ బిఓ సోహన్, కళాశాల ఇన్ఛార్జ్ విజయలక్ష్మి, అధ్యాపకులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఒక ప్లాస్టిక్ భూమిలో 450 సంవత్సరాలు పడుతుందట కరగడానికి. నమ్ముతారు ప్లాస్టిక్. కాబట్టి దయచేసి ప్లాస్టిక్ మహమ్మారితో క్యాన్సర్ ఇంకా అన్ని రకాలుగా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి అదొకటి. రెండోది, నీరు వృధా. మెయిన్ ఇలా వచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే ఈ సీజన్లో వర్షాలు పడతాయి కాబట్టి నీటిని వృధా చేయొద్దు. కాబట్టి దయచేసి ఇవన్నీ మీకెందుకు చెప్తున్నామంటే భావితరాలకు మీరే మాకు మూలం. తల్లిదండ్రులకు చెప్పగలుగుతారు, పక్క వాళ్ళకి చెప్పగలుగుతారు. కాబట్టి దయచేసి మీరు అవగాహన కల్పించుకొని మీ క్లాస్ ఇవ్వమంటే క్లాస్ కూడా ఇప్పుడు చెప్పిస్తాం ఇంకా తెలిసిన వాళ్ళతోటి. కాబట్టి దీనికి అందరినీ సహకరించి క్యాచ్ ది రెయిన్ అవునా అంటే ఏంటి క్యాచ్ ది రెయిన్ అంటే మీకు ఏమైనా తెలుసా? చెప్పండి, మీకు ఏదైనా ఐడియా ఉంది? మనకి దాహం వేసి ఏం చేస్తాం? సేలో గట్టిగా చెప్పండి. మనకి దాహం వేస్తే మనం ఏం చేస్తాం? వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగిస్తాం అవునా? ఆ వాటర్ ఎక్కడి నుండి వస్తుంది? మనకు బోర్ ద్వారా, కుళాయిల ద్వారా మనకు వాటర్ వస్తుంది అవునా? ఈ భూమికి వాటర్ ఎక్కడి నుండి వస్తుంది? వర్షం నుండి వస్తుంది. మనం ఏం చేస్తున్నాం?
కాంక్రీట్ రోడ్స్, డాంబర్ రోడ్స్, మనం రోడ్స్ అన్ని కవర్ చేస్తున్నాం. ఆ వర్షం నుండి వచ్చే వాటర్ అంతా ఏమైపోతుంది, వేస్ట్గా, అంటే డ్రైనేజ్లోకి వేస్ట్గా వృధా అయిపోతుంది. అవునా? అప్పుడు మన ప్రధానమంత్రి గారు ఏం చేశారు, మన గౌరవ ప్రధానమంత్రి గారు ఒక స్లోగన్ ఇచ్చారు, అదే క్యాచ్ ది రెయిన్. మన వాన నీటిని ఒడిసి పట్టుకుందామని చెప్పేసి. వాన నీటిని ఎందుకు దాచుకోవాలి అని మీకు ఒక క్వశ్చన్, ఎందుకు దాచుకోవాలి? మీరు మీ దగ్గర మనీ ఉంటే మీరు ఏం చేస్తారు, బ్యాంక్లోనో మీరు సేవ్ చేస్తారు. అవునా? అలాగే మనం కూడా వాటర్ని సేవ్ చేయాలి. అది ఎందులో, భూమి అనే బ్యాంకులో మనం సేవ్ చేయాలి. దీనినే భూగర్భ జలాల రీఛార్జ్ అంటారు. ఏమంటారు? గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అంటారు. మనం నీటిని ఎంత ఎక్కువగా భూమిలోకి పంపిస్తే ఎండాకాలంలో మన బోర్లు, బావుల్లో అంత నీరు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, మనకు ఫర్దర్ ఫ్యూచర్లో ఎలాంటి నీటి సమస్య తలెత్తకుండా ఉంటుంది. అవునా? మేమేం చేయాలి మేడం అని మీకు ఒక క్వశ్చన్ మీకు మైండ్లో రేజ్ అవ్వచ్చు. అవునా? మేమేం చేయాలి అని అంటే, మీరు మీ పేరెంట్స్తో చెప్పండి, మీ ఇంటి దగ్గర, మీ ఇంటి చుట్టూ ఖాళీ ప్రదేశంలో ఒక ఇంకుడు గుంతను నిర్మించమని చెప్పండి. మీ పేరెంట్స్తో, అలాగే మీ చుట్టుపక్కల వారితో అందరితో చెప్పండి, ఒక ఇంకుడు గుంత నిర్మాణం చేయించండి అని చెప్పండి. చెప్తారు కదా? ఓకే, ఇది చెప్తూ నాకు ఒక ప్రామిస్ చేయండి. అలాగే మనం ఒక చిన్న ప్రతిజ్ఞ కూడా చెప్తాం. ఓకే? నీటిని ఆదా చేయడానికి దానిని వేగంతో వినియోగించడానికి ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను నీటిని సముచితంగా ఉపయోగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అలాగే ప్రతి చుక్కను సంరక్షిస్తాను. జల్ శక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సంపూర్ణ సహకారం అందిస్తాను. నీటిని అమూల్యమైన ప్రకృతి సంపదగా భావించి దానిని బాధ్యతాయుతంగా వినియోగిస్తాను. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు పొరుగు వారిని కూడా నీటిని వివేకంతో ఉపయోగించాలని, వృధా చేయకుండా ఉండాలని ప్రోత్సహిస్తాను. ఈ భూమి మనది, దానిని మనమే కాపాడగలం. మన భవిష్యత్తును కూడా మనమే సంరక్షితంగా చేసుకోగలం. వీటిని ఆదా చేద్దాం, భవిష్యత్తును రక్షిద్దాం. గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, గ్రామీణ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. శనివారం ఇందలవాయి గ్రామాభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధుల కింద రూ. 23 లక్షల విలువైన ప్రశ్న పత్రాలను కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్ నేతృత్వంలో సర్పంచ్ లోకాని గంగామణి గంగాధర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందలవాయి గ్రామాభివృద్ధికి ఇప్పటికే ₹1,00,000 పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. గ్రామంలో అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, 2 విడతలు మరిన్ని అర్హులకు ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. SDF నిధుల కింద ముద్ర సంఘం అభివృద్ధికి 5 లక్షలు, కుమార సంఘానికి 5 లక్షలు, ఇందలవాయి రామాలయ ప్రాంగణంలో కాంపౌండ్ వాల్ ఫ్లోరింగ్ నిర్మాణానికి 10 లక్షలు, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 3 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్రామాల్లో మౌలిక సదుపాయ కల్పన, దేవాలయాలు, సామాజిక భవనాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సహకారంతో ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఇందలవాయి మండలం అన్సాపల్లి గ్రామాభివృద్ధి కోసం SDF నిధుల కింద 7 లక్షల విలువైన ప్రొసీడింగ్ పత్రాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ రెడ్డి నేతృత్వంలో గ్రామ సర్పంచ్ లోకాని మౌనికా నిఖిల్, ఉప సర్పంచ్ గంగాధర్ గ్రామ పెద్దలకు ఎమ్మెల్యే అందజేశారు. SDF నిధుల కింద ముద్ర సంఘం అభివృద్ధికి 5 లక్షలు, శ్మశాన వాటికలో నీటి వసతికి 2 లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అక్కడ గ్రామంలో చెప్పినటువంటి సమస్యలు విని మరి వీలైనంత మట్టుకు తొందరగానే కొన్ని సమస్యలు సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. మీకు అందరు కూడా తెలుసు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, మీకు అందరికి మీకు తెలుసు. అయినా కానీ మరి మాట ఇచ్చినాం, మాట మీద కట్టుబడి ఉండాలా అని చెప్పి ఉద్దేశంతో మరి మీ ఇందలవాయి గ్రామానికే ఇవాళ అత్యధికమైనటువంటి ఫండ్స్ ఇవ్వడం జరిగింది.
ఎందుకంటే ఆ గ్రామము మరి చైతన్యమైనటువంటి గ్రామము. సో అన్ని విధాలుగా మరి నన్ను ఆశీర్వదించారు. మాకు మంచి అక్కడ అంటే అన్ని విధాలుగా మాకు అంటే గౌరవం కూడా దక్కింది. కాబట్టి మరి స్పెషల్గా ఇప్పుడు రామ మందిరం అది పురాతనమైన మందిరము, గతంలో చాలా నెగ్లెక్టెడ్ గురి అయింది. మరి దాన్ని బాగు చేయాలని అన్నప్పుడు ఆ గోపురం కూడా నేను వచ్చిన తర్వాత అది శాంక్షన్ ఎంత 25 లక్షలు 30 లక్షలు 25 లక్షల రూపాయలతో అది గోపురం ఒకటి శాంక్షన్ అయింది. ఇప్పుడు అది టెండర్ వేపిస్తా ఉన్నాము, కడతారు. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు కాంపౌండ్ వాల్ మొత్తం పోతుంది, అక్కడ ఖరాబ్ అయిందంటే దానికి ఒక 5 లక్షల రూపాయలు. తర్వాత లోపల ఫ్లోరింగ్ మట్టి బురద అవుతుందంటే దానికి ఒక 5 లక్షల రూపాయలు ఆ రోజు చెప్పిన మాట మీద నిలబడి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా కుర్మ సంఘం మరి కుమ్మరి సంఘంకు ఒక 5 లక్షల రూపాయలు. ముఖ్యంగా ముద్రా సంఘము నేను అక్కడనే మీటింగ్ పెట్టినాము. ఆ దేవుని పెద్ద దర్శనం చేసుకుని ఆ సంఘం కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక 10 లక్షలు అడిగారు, ఇప్పుడు ఒక 5 లక్షలు ఇచ్చాము, మళ్ళీ ఒక 5 లక్షలు తర్వాత ఇస్తాము, మీరైతే జమ చేసుకొని కట్టుకోండి. అది కాకుండా మరి వాళ్ళ ఇందలాయ చెరువు కూడా లాస్ట్ టైం మనం వరదలు వచ్చి మొత్తం అలుగు దిగిపోతే దాన్ని కూడా ఇలా మంచిగా చేపిస్తా ఉన్నాం. చిన్నగా గచ్చ అది మంచిగా చేపిస్తున్నాం. తర్వాత తూము కూడా అది నీళ్లు లీక్ అయిపోతుంటే దాన్ని కూడా బాగా చేసినాము. ఇప్పుడు ఈ లైనింగ్ కూడా అడుగుతున్నారు, అది కూడా లైనింగ్ ఇప్పుడు ఇస్తలేరు యాక్చువల్, కానీ దాన్ని కూడా మంచిగా చేపిద్దాం. కెనాల్ కూడా అది మన పొలాలకు పారే కెనాల్, డిస్ట్రిబ్యూటరీ కెనాల్. అది కాకుండా ఇవాళ మన చెరువు అంత ఆక్రమణకు గురవుతుంది అది అంటే కూడా దాని మీద కూడా అధికారులకు చెప్పి వీలైనంత మట్టుకు మళ్ళీ చెరువును రీస్టోర్ చేసే ప్రయత్నం చేసినాం. స్థానంలో దాని కొరకు ఒక 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇలా అంచంపల్లి గ్రామంలో మనం ఒక నోడల్ విలేజ్గా తీసుకొని మొత్తం గ్రామంలో ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టిస్తామని ఆ రోజు నిర్ణయం తీసుకొని మరి ఇప్పుడు సరే ఇక ఆ సందర్భంలో అందరూ కట్టుకున్నారా లేదా కానీ ఇప్పుడు మ్యాక్సిమం మనకు మండలంలో ఏ గ్రామంలో లేనంత ఒకటే గ్రామంలో దగ్గర 40-45 ఇల్లు ఇందులో మీరు కట్టుకున్నారు. ఇంకా ఇప్పుడు అప్పుడు కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు కట్టుకోవడానికి ముందుకు వస్తే కూడా ఇప్పుడు మళ్ళీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అది కాకుండా ఇంకా అభివృద్ధి పనులు ఏది ఉన్నా కానీ మరి అంచాన్పల్లికి ప్రత్యేకమైన శ్రద్ధ వహించి తప్పకుండా మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం. ఇప్పుడు గ్రామ పెద్దలు చెప్పారు మన సొసైటీ బిల్డింగ్ సంబంధించింది కొన్ని చిన్న వర్క్ పెండింగ్ ఉందని చెప్పారు, దాన్ని కూడా చేపిస్తాం. ఇంకొక షెడ్ కావాలంటున్నారు లేదా రామాలు కానీ వాళ్ళకి కావడానికి దానికి కూడా మరి నెక్స్ట్ విడతలో తప్పకుండా ఫండ్స్ ఇచ్చి చేపిస్తాం. మీరందరూ కూడా మరి ఒక మాట మీద ఒక తాటి మీద గట్టిగా నిలబడండి. మీకు తెలిసి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం జరుగుతుందని రైతులను మరి రైతు బీమా ఇచ్చినాము, బోనస్ ఇచ్చినాము, కరెంటు ఉచితంగా ఇచ్చినాము, మహిళలను ఇక్కడ ఆదుకుంటున్నాము, కోటీశ్వర్లు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఒక్కొక్కరు సో ప్రభుత్వం ఒక ఆలోచన విధానం ఇప్పుడు సన్నబియ్యం కానీ మరి ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ గతంలో లేవు. సో మీరు ప్రభుత్వం యొక్క ఆలోచనను అర్థం చేసుకుంటూ చదువుకోవడానికి పిల్లలు కూడా ఇప్పుడు విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే సహించేది లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేష్ రెడ్డి హెచ్చరించారు. అరవింద్ గారు వారి శాసనసభలో పెట్టుకొని మాట్లాడుతున్నారు పెద్దగా. వారి భాష తెలంగాణలో వక్రీకరించే విధంగా మాట్లాడుతున్నారు. ఒక మా ముఖ్యమంత్రి గారి మీద, మా ప్రభుత్వం మీద. మరి ఎంతవరకు సమంజసమో ప్రజలు గమనిస్తున్నారు. మా యొక్క ఎన్నికల మేనిఫెస్టో మేము పెట్టలేదు సన్నబియ్యం ఇస్తామని, అయినా ప్రభుత్వం మీద 3,000 కోట్ల ఆర్థిక పడ్డా కానీ ఆ విధంగా సన్నబియ్యం జరుగుతుంది గ్రామస్థాయిలో. మరి అది కనబడుతుందా? అందులో కూడా పేద ప్రజలు చాలామంది ఉన్నారు, చాలామంది మీ బీజేపీ నాయకులు కూడా వైట్ కార్డ్స్ ఉన్నాయి తెచ్చుకుంటున్నారు. మరి కనబడుతుందా మీ అందరికీ? మరి ఈ విధంగా మేము రైతులకు అన్నాం 22,000 కోట్ల పైన మేము రుణమాఫీ చేస్తున్నాం. మీరు ఇచ్చిన వార్తలు ఎటువైనాయి? మేము పెట్రోల్ పెంచాం, డీజిల్ పెంచామన్నారు. ఇలా గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ నూనె పెరిగింది, డీజిల్ పెరిగింది. ఎంతమంది విద్యార్థులు భారం పడుతున్నది, ఎంతమంది గ్రామ స్థాయిలో పేద ప్రజలు ఆర్థిక భారం పడుతున్నది. ఇవన్నీ పెంచి ఇవన్నీ మర్చిపోయి మీరు ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం మీద పడుతున్నారే. మీరు రాకేష్ రెడ్డి గారు ఒకసారి ఏం చెప్పారు ఎన్నికల్లో? ప్రతి గ్రామానికి 15 ఇండ్లు ఇస్తా చెప్పిండు, ప్రతి పేదవాడికి ₹1 వైద్యం చేయిస్తా అన్నాడు. మీరు ఎక్కడ నెరవేర్చినాము? రాకేష్ రెడ్డి గారు పెద్ద మాట్లాడుతున్నారు, రెచ్చగొడుతున్నావు విద్యార్థులను. అంటే విద్యార్థుల దశను ఖరాబ్ చేస్తున్నావు. వారిని ఎత్తుకెళ్ళాలా, దోచుకెళ్ళాలంటే అది ఏం పదం? తెలంగాణ భాష వాడేనా? విద్య రెచ్చగొట్టే భాషనది. వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ చేసే భాష మాట్లాడుతున్నావు. అంటే దొంగతనం కలబడపడండి అంటున్నావు. అది మాట్లాడే విద్య.
జూలై 25 డెడ్ లైన్ తో ఎస్ఐఆర్ ప్రక్రియను 100% పూర్తి చేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సూచించారు. బూత్ లెవెల్ ఏజెంట్లు అధికారులతో సమన్వయం చేసుకుని ప్రతి అర్హత ఓటరుకు ఎన్యూమరేషన్ పూర్తి చేసి ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను ఈ నెల 25వ తేదీ డెడ్ లైన్ గా పెట్టుకుని 100% పూర్తి చేసేలా పార్టీ శ్రేణులు వేగవంతం కావాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సూచించారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలీన గ్రామాల 6వ డివిజన్ పరిధిలోని 29 బూత్ల బిఎల్ఏలు డివిజన్ అధ్యక్షులు సమన్వయకర్తలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రస్తుతం నమోదైన 60% పురోగతితో సంతృప్తి చెందకుండా మరింత వేగవంతంగా పనిచేసి ప్రతి అర్హత ఓటరుకు ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. డబుల్ ఓట్లు మరణించిన వారి పేర్లు ఓటర్ జాబితాలు కొనసాగుతున్నాయనే అంశాలపై ప్రత్యేక అప్రమత్తత అవసరమని ఎమ్మెల్యే సూచించారు. ప్రతి బిఎల్ఏ క్షేత్రస్థాయిలో అధికారులతో సమన్వయం చేసుకుని అర్హులందరికీ ఎన్యూమరేషన్ పూర్తి చేయడంతో పాటు అనర్హ నమోదులను గుర్తించి సరిచేసి చర్యలు చేపట్టాలని కోరారు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలని ప్రతి గ్రామం ప్రతి డివిజన్లో ఎస్ఐఆర్ ప్రక్రియను 100% పూర్తి చేయడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి సహకరించాలని ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాగారెడ్డి, ఉమ్మాజీ నరేష్, జనార్దన్ మోహన్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రాబ్లం ఏంటంటే బిఎల్ఓస్ అందరు పోయి ఇంటికాడ ఫామ్స్ ఇచ్చి వస్తున్నారు. కానీ మళ్ళీ వాళ్ళు మనకు రిటర్న్ ఇచ్చి డిజిటలైజ్ అయినటువంటి పర్సంటేజ్ ఇది మనం మరి 100% చేయాలా. అయితే దీంట్లో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంతకుముందు మొన్న ముదక్పల్లి పోయినా, మోపాల్ పోయినా, తర్వాత ఇక్కడ దూసుగాం పోయినా, ఒక 7-8 సెంటర్లు మనము పరిశీలించినప్పుడు దాంట్లో ఒక 3 సమస్యలు ముఖ్యంగా వస్తున్నాయి. ఒకటి ఏంటంటే యాబ్సెంటీస్. అంటే మన రూరల్ ఏరియా ఎక్కువలే కానీ ఇప్పుడు మన అర్బన్ ఏరియాలో ఇప్పుడు కూపన్పల్లి ఉందనుకో, గంగాస్థాన్ పోతే అక్కడ ఇల్లు కాలం ఉంటుంది, ఎవరు ఉన్నారో తెలుస్తలేదు. లేకుంటే ఇంటి ఓనర్ ఎన్నో ఉన్నాడు, వాడు కిరాయి ఉన్నాడు. సో అట్లా ఓటర్ ఎక్కడ ఉన్నాడు అనేది తెలుస్తలేదు. ఫస్ట్ అడ్రస్ ఓటర్ ఉండి వాళ్ళ ఏదైనా ఐడి ఉంటేనేమో వాడిని బ్యాక్గ్రౌండ్ వాళ్ళ 2002 అని తీయచ్చు. అసలు ఓటరే దొరకలేకుంటే అబ్సెంటీస్ కొంతమంది ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే డబుల్ ఓటింగ్, 2 బూత్రాలు ఉన్నారు, లేకుంటే ఒకటి హైదరాబాద్ ఉన్నది, ఒకటి నిజామాబాద్ ఉంది, ఇట్లా రకరకాల డబుల్ ఓటింగ్ వాళ్ళు ఉన్నారు. మూడవది ఏంటంటే షిఫ్టింగ్. ఓటర్ లిస్ట్ ఉంది కానీ మంచి లేడు. ఓటింగ్ అనేది ఒకటే ఓటు ఉంది కానీ హైదరాబాద్ ఉన్న మనుషులు. సో ఈ విధంగా ఈ 2-3 సమస్యలు డెత్ అయితే కంపల్సరీ ఎట్లా పోతుంది. ఆర్మూరు పట్టణంలో ఇయర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ న్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది అమితాబ్ కిరణ్ ను ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ 23 రాజశేఖర్ ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ ఏర్పాటుకు గుర్తింపు చర్యగా ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా జూలై 18న అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామని ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ 23 రాజశేఖర్ తెలిపారు. ఈ రోజును పురస్కరించుకుని ఆర్మూరు పట్టణంలో న్యాయవాదిగా సేవలు అందిస్తున్న అమితాబ్ కిరణ్ ను సన్మానించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇయర్ ఫౌండేషన్ ప్రతినిధులు నూకల శేఖర్, అరుగుల్ సురేష్, కేవీ రమణ, గంగమోహన్, సురేందర్, కరాటే భోజన, బ్యాంకు నవీన్, వినోద్, దినేష్, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. 1998లో అంతర్జాతీయ నేరాలకు సంబంధించినటువంటి రోమ్ ఒప్పందం జరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి ఈరోజు మనకు అంతర్జాతీయ న్యాయ దినోత్సవంగా మనం దీన్ని పేర్కొనబడుతున్నాం. వాస్తవంగా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, అలాగే ప్రజాస్వామ్య విలువలకు సంబంధించిన చట్టాలకు సంబంధించిన న్యాయాలకు సంబంధించిన అన్ని విషయాలను, ప్రాథమిక హక్కులు, అలాగే వాటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కదాన్ని ప్రజలకు న్యాయబద్ధంగా, అలాగే చట్టం అతిక్రమించకుండా, అతిక్రమిస్తే ఎటువంటి శిక్షలు ఉంటాయో మనందరికీ తెలుసు. 100 మంది తప్పించుకున్నా సరే ఒక అమాయకుడు బలి కాకూడదనే ఒక వ్యవస్థ మనం చాలా కాలంగా వింటుంటాం. అటువంటి న్యాయ వ్యవస్థలో ఒకవేళ న్యాయవాదులు లేకుంటే మన యొక్క వేదన అరణ్య రోదన అవుతుంది. కాబట్టి అన్నార్థులు, న్యాయార్థులు ప్రతి ఒక్కరు కూడా కోర్టు అంటే ఒక దేవాలయం. మన యొక్క హక్కుల కళ రాసినప్పుడు కానీ, మనకు అన్యాయం జరిగినప్పుడు కానీ, ప్రజాస్వామ్యంలో మన చట్టాలు కల్పించినటువంటి రక్షణ సరిగా లేనప్పుడు కానీ, ఎవరిపైన కానీ మనము మన న్యాయాన్ని, మన యొక్క హక్కులను కాపాడుకునే అవసరం ఉంది. సమకాలీన ప్రపంచంలో న్యాయ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్గా మారింది. ఎందుకంటే అడుగు తీసి అడిగేస్తే చట్టాలు చాలామందికి తెలుసు, చాలామందికి తెలియకుండా చేసిన తప్పైనా, తెలిసి చేసిన తప్పైనా కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎత్తకుండా మనల్ని జాగ్రత్తగా కాపాడుతున్నటువంటి లాయర్స్ డే అండ్ అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని మేమందరం కూడా గౌరవిస్తూ
వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. అలాగే మా అందరికి కూడా ఒక స్టఫ్ ఉన్న దమ్మున్న లాయర్గా అమితాబ్ కిరాడ్ ఆర్మూర్లోనే కాదు నిజామాబాద్ జిల్లా అండ్ హైకోర్టులో కూడా ప్రాక్టీస్ చేసినటువంటి ఆయనను మీరు ఈరోజు అందరం సంతోషంగా ఆయనను సన్మానించుకోవడం సంతోషంగా ఉంది. కాబట్టి మా ఫౌండేషన్ సభ్యులందరూ కూడా ఈరోజు సంతోషంగా హాజరై న్యాయాన్ని మా అమితాబ్ కిరాడ్ ఇంకా మంచి గట్టిగా కాపాడాలని ఇంకా ఎక్కువ పేరు తీసుకొచ్చి మా ఆర్మూర్ ప్రాంతానికి వన్యకారిగా ఉండాలని చెప్తూ ఆయనను విషయం చెప్తూ మా ఫౌండేషన్ తరఫున అభినందన తెలియజేస్తాను. నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో డీసీసీ నగర అధ్యక్షులు బొబ్బి రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. గౌరవనీయులు మన ఎంపీ గారు నిన్న ఏదైతే రణబేరి కార్యక్రమం నిర్వహించారో ఒక పెద్ద హాస్యాస్పదంగా మారింది తప్ప ఆయన రాజకీయ మనుగడను పెంచుకోవడానికి పెట్టిన రణబేరి, అంతేగాని ఆయన పాయింట్ మీద మాట్లాడింది లేదు. ఎప్పుడైనా ఒక తిట్ల దండకం కోసం ఆయన ప్రమోట్ చేసుకోవడానికి కోసం పెడుతున్న ప్రెస్ మీట్ తప్ప దాంట్లో ఎటువంటిది లేదు. అది బట్టర్ బ్లఫ్ రణబేరి. అదేవిధంగా గత ఎన్నికల్లో పసుపోటు గురించి ఆయన ఏదైతే హామీ వాన్ పేపర్ రాసి తీసుకొచ్చిన ఉందో పూర్తి స్థాయిలో కానీ నిజాములు నిర్వహించడం జరుగుతుంది. రైతుల గురించి నిన్న మాట్లాడుతున్నాడు. ఆయన చేసింది ఏముంది? బోర్డు మీద కాలయాపన చేసిన తప్ప వారికి పదవులు తీసుకోవడం తప్ప కనీసం మద్దతు ధర కూడా ప్రకటించని పరిస్థితుల్లో ఉన్నారు. తాను ఒక ఎంపీగా ఉండి నిజామాబాద్కి తెచ్చిన నిధులెన్ని, తీసుకొచ్చిన ప్రాజెక్టులు ఎన్ని, వాటిపైన చర్చ పెట్టమనండి. మా వాళ్ళు కూడా దానికి సమాధానం చెప్తారు. దానికి సిద్ధమా? అలాంటిది ఏముండదు. మళ్ళీ వచ్చి ఇక్కడ ఎవరినో తింటారు. ఎంపీ స్థాయిలో ఉండి ఈరోజు సీఎం గారిని తిరుగుతున్నారు, మా నాయకులను తిరుగుతున్నారు. మాకు కూడా అనొచ్చు, అరే గుండుగా, అరే ఖబర్దార్, అరే అరవింద్ అని మాకు కూడా అనొచ్చు. కానీ మేము డి శ్రీనివాస్ గారి శిష్యరికంలో ఆయనను చూసి ఆయన ఒక రాజకీయ విలువలు మాకేవైతే నేర్పించారో అలా ఉంటున్నాం. అందుకే గౌరవనీయులైన ఎంపీ గారిని సంబోధించారు. అరవింద్ గారు, మీరు మర్యాద కాపాడుకుంది. మీ నాన్నగారిని చూసి మేము రాజకీయం నేర్చుకున్నాం. నువ్వు ఆయన పెంపకంలో ఎరిగినావు, నువ్వు ఇంకెంత మర్యాద ఉండాలా? ఇలాంటిది పాటించకుండా నీ నోటికి వచ్చి మాట్లాడడం, ఒక వీధి రౌడ్లా ప్రవర్తించడం, సాటి మనిషికి ఎవరు కూడా నేను ఊరే స్థితిలో కానీ మెచ్చుకునే స్థితిలో కానీ లేరు. చాలు, ఇప్పటివరకు నువ్వు చేసిన డ్రామాలు చాలు. అభివృద్ధి మీద ఫోకస్ చేయవు. మేము కూడా మీకు సహకరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది. నువ్వు నుంచి కేంద్ర ప్రభుత్వం ఏం తీసుకురా, రాష్ట్ర ప్రభుత్వం ఏం కావాలని వస్తాయి. నిజామాబాద్ని అభివృద్ధి చేసే ప్రక్రియలో నువ్వు కూడా భాగస్వామి కావాలి తప్ప రేపు రోడ్ల మీద రాళ్లతో కొట్టించుకున్న పరిస్థితి తెచ్చుకోక అరవింద్. చేయాల్సిన పనులు చేయకుండా వ్యాపారాలు చేసుకుంటూ పిచ్చిగా మాట్లాడే ఓ పిచ్చోడు మనకు ఎంపీగా ఉండడం చాలా దురదృష్టకరం. ఇలాంటి మూర్ఖుడిని ఎందుకు ఎన్నుకున్నామని చెప్పేసి ప్రజలు బాధపడుతున్నారు. మన ఎంపీ గారు మన ముందు ఉండడం చాలా హాస్యకరమైనటువంటి దురదృష్టకరమైనటువంటి ప్రజలు తిరస్కరిస్తున్నారు. ప్రతి దగ్గర ఇదే చర్చ. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఈ రాజకీయానికి విలువ ఉండదు. ప్రజలకు సరైన ప్రాతినిధ్యం వహించే వ్యక్తి గౌరవప్రదంగా మాట్లాడుకోవాల్సిన భాష ఉంటుంది. కానీ ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తి మనకు ఎంపీగా ఉన్నందుకు అని ప్రతి దగ్గర చాలా హీనంగా మాట్లాడుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆర్మూరు పట్టణంలోని 7వ వార్డులో మోడల్ స్కూల్ వెనుకాల డ్రైనేజీ వద్ద మున్సిపల్ చైర్పర్సన్ గోనెల రఘు, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, కౌన్సిలర్ కాంగ్రెస్ ప్రశాంత్ తదితరులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి నూతన డ్రైనేజీ పనులు ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ గోనెల రఘు మాట్లాడుతూ, ఈ వార్డులో ఈ సమస్య కొన్ని సంవత్సరాల నుంచి ఉందని మా దృష్టికి వచ్చిందని, ఈ రోజు మేము ఈ పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు మా వంతుగా నిరంతరం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ నరేందర్, పర్యావరణ ఇంజనీర్ పూర్వమౌలి, కాంగ్రెస్ వార్డు ఇన్ఛార్జ్ నటరాజ్, కాలనీ నివాసులు పాల్గొన్నారు.
బీజేపీ చేపట్టింది రణబేరీ కాదు రాదంత బేరీ అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి విమర్శించారు. బీజేపీ చేపట్టిన కార్యక్రమం రణబేరీ కాదని అది కేవలం రాదంత బేరీ మాత్రమే వ్యాఖ్యానించారు. విద్యార్థుల సంక్షేమం పేరుతో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. దేశంలో పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పేరుకుపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టివేసే ప్రయత్నం చేయడం రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యను మరింత నాణ్యంగా తీర్చిదిద్దేందుకు పలు సంస్కరణలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు అల్పాహారం, ఇంటర్ విద్యకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, కాస్మెటిక్ ఛార్జీని పెంచి పాఠశాల నిర్వహణను మెరుగుపరచామని చెప్పారు. అలాగే సుమారు 10,000 మంది ఉపాధ్యాయులను నియమించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేశామని వివరించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని చూసి ఎవరూ లేక బీజేపీ బీఆర్ఎస్ పార్టీల అసత్య ప్రచారాలకు పాల్పడుతుందని ఆరోపించిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రామానికి వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరియు విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా తిప్పికొట్టాలని, వాస్తవాలను ప్రజలు తెలియజేసే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పేర్కొన్నారు. యువకులకు ఏమైనా చేసిరా? ఒక స్కీమ్ ఏమన్నా ఏదైనా కాలేజీలో ఓపెన్ చేయించిరా? చదువుకున్న 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగం ఇచ్చిరా? ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలా ఫీజు రీఎంబర్స్మెంట్ అనే స్కీమ్ తెచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. ప్రతి పేదవాడు, డబ్బులు ఉన్నోడే నీకు ఇంజనీరింగ్ కావాలా, డబ్బులు ఉన్నోడే నీకు డాక్టర్ కావాలా, డబ్బులు ఉన్నోడే నీకు లాయర్ కావాలా అంటే నడవది. ప్రతి పేదవాడు మరి వాళ్ళ కళలు ఉంటాయి కాబట్టి, వాళ్ళకి టాలెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మరి ప్రైవేట్ కాలేజీలు అయినా పర్వాలేదు, మరి వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, అడ్వకేట్, మళ్ళీ చార్టర్డ్ అకౌంటెంట్గా వాళ్ళు ఇష్టం ఉన్న వృత్తిని చేసుకోవడానికి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక పెద్ద ఆలోచనతో ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ పెట్టింది. అప్పటి నుండి ఇప్పుడు నడుస్తూనే ఉంది అది. సో ఇవాళ బకాయిల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు పెట్టిండ్రు బకాయిలు? అవి బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళు ఈ స్కీమ్ స్టార్ట్ చేయలే. ఇక బీజేపీలో అయితే ఇప్పుడు 15 రాష్ట్రాలలో అధికారులు ఉన్నాయి. మహారాష్ట్రలో ఉంది, పక్కకి మనకు ఛత్తీస్గఢ్లో ఉంది, పక్కకే మధ్యప్రదేశ్లో ఉన్నది బీజేపీ. నేను అరవింద్ని అడుగుతా ఉన్నా, ఎక్కడన్నా ఈ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో కానీ ఎక్కడైనా కానీ చదువుకునే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారా? మరి దమ్ముంటే అక్కడ ఇంప్లిమెంట్ చేయండి. ఇక్కడ వచ్చి రణబేరిందే అంటే మీరు చెయ్యరు, చేత కాదు, చేసిన వాళ్ళ మీద నిలుగుతారు. ఏం చేసిరని రణబేరి? మీరు 12 నెలలు ఏం చేసిరో చెప్పవే నిజామాబాద్ జిల్లాకు? మరి పొద్దున్నాక ఎదుటి మీద ఏడ్చుడు తప్పితే ఇలా కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక ఇది ఫీజు రీయింబర్స్మెంట్ అన్నది. ఇవాళ ఆరోగ్యశ్రీ అనేది కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు పేటెంట్, ఇవాళ కరెంటు రైతులకు ఉచితంగా ఇవ్వడం అన్నది, రైతులకు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేసింది, రాజశేఖర రెడ్డి గారు చేసింది, ఇలా మనం చేసింది. మీరు ఏం చేసినా? వాళ్ళకు నైతిక హక్కు లేదు కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి, రేవంత్ రెడ్డిని విమర్శించడానికి. రేవంత్ రెడ్డి అంటే కమిషన్ల సర్కార్ అంట. ఇక మన దగ్గర ఉన్న సేట్ కూడా మాట్లాడుతున్నాడు. ఆయన దిద్దాం పడని ఎంతవరకు బిల్లులు ఇస్తున్నాడు, ఏ దానికి ఎంత ట్యాక్స్ కడుతున్నాడో, బాల్ ఎక్కడికి వెళ్ళి తెస్తున్నాడో, ఎట్లా అమ్ముతున్నాడో దిద్దామా? మరి ఆయన కూడా కమిషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఏ బంగ్లా ఆడగడుతున్నాడో, ఎంత దానికి డివియేషన్ ఉన్నది, దానికి పర్మిషన్ ఉందా లేదా, అవన్నీ తీద్దామా? మరి ఇలా కిసాన్ క్లాస్లో ఏమవుతుందో దందా చూద్దామా? దేనికి మాట్లాడు? మాక్లూరు మండలం మదనపల్లి గ్రామంలో గోపాల కలువ పండుగను ఘనంగా నిర్వహించారు. అంతకుముందు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కలువల ఊరేగింపు నిర్వహించారు. వర్షం సమృద్ధిగా పడాలని పురాతన కాలం నుంచి వస్తున్న ఈ ఆనవాయితీని తాము కూడా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆర్మూర్ న్యాయస్థానంలో శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్పర్సన్, సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్ లో బ్యాంక్, పిఎల్సీ కేసులు, చెక్ బౌన్స్ కు సంబంధించి పరస్పర అంగీకారం కుదిరిన పలు కేసులను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి సరళ రాణి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి భవ్యశ్రీ, న్యాయవాదులు జక్కుల శ్రీధర్, అశోక్, జస్సు అనిల్, సిబగు తుల్లహో ఖాన్, యూనియన్ బ్యాంక్ సిబ్బంది, కోర్టు సిబ్బంది, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో పీడీఎస్ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో
నిరసన ర్యాలీ ధర్నా నిర్వహించారు. పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జనాబ్ రాయేష్ నగర అధ్యక్షులు పవన్ కుమార్ మాట్లాడుతూ సోనం వాంగ్చుంగ్ గత 20 రోజులుగా దేశంలో జరుగుతున్న వివిధ ప్రశ్నపత్ర లీకులను అరికట్టాలని, దీనికి కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యతగా వివరించి రాజీనామా చేయాలని ఢిల్లీలో ఆమరణ నిరాదీక్ష చేస్తున్నారని, దీక్షకు పీడీఎస్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని, నేడు ఉదయం ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేశారని, ఇది సరైనది కాదని విమర్శించారు. ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడు, అతన్ని ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. వెంటనే ఏదైతే లీక్కు సంబంధించినటువంటి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి. దానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ని కూడా రాజీనామా చేసి ఆ పదవి నుంచి కూడా తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నేడు భవిష్యత్తులో కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆర్మూరు పట్టణంలోని జీరత్ నగర్ లో గల విద్యా హై స్కూల్లో రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అవక బువ్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. 68 మంది పేద వృద్ధులకు బియ్యం ఉచితంగా పంపిణీ చేశామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కాందే శ్రీనివాస్ తెలిపారు. త్వరలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవర్, ఉపాధ్యక్షులు జిందన్ నదారి, హెచ్జి శ్రీకాంత్, కోశాధికారి గోనే శ్రీధర్, కార్యనిర్వాహక కార్యదర్శులు తులసి పట్వారి, కాందే సత్యం, మీర శ్రావణ్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెలలో భాగంగా అవ్వకు బువ్వ అనే కార్యక్రమం ద్వారా పేద వృద్ధులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున దాదాపు 68 మందికి వృద్ధులకు మరి బియ్యం పంపిణీ చేయడం జరిగింది. త్వరలో ఈ వర్షాకాలం సందర్భంగా మేము మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి ప్రణాళిక చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మేము ఒక అవ్వకు బువ్వ అనే కాన్సెప్ట్తో చేస్తున్నాము. దాదాపు ఇది 15 ఇయర్స్ నుంచి నిరాళకంగా ఎవ్రీ మంత్ కూడా మనము తప్పకుండా ఈ వృద్ధులకు ఈ బియ్యం పంపిణీ చేస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇది మా యొక్క శక్తి ఉన్నంత మేరకు కొనసాగుతుందని తెలియజేస్తూ జై రక్ష జై జై రక్ష. ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని పాఠశాలలకు ప్రముఖ పారిశ్రామికవేత్త దయానంద్ రెడ్డి టేబుల్స్ వితరణ చేశారు. పాఠశాలకు టేబుల్స్ అందజేసిన దయానంద్ రెడ్డికి చేపు గ్రామ సర్పంచ్ శాంతి కుమార్, ఉప సర్పంచ్ చరణ్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.